మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా దేవుని యొక్క వాక్యములో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి మనం మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి మనము మార్చి చూద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాము. మోకరించుకెళ్ళిన వారందరూ దయచేసి మోకరించండి. ప్రియ ప్రభా, మరోసారి దీనిమై మీ పాసన్ని కోసుకుంటున్నాం. కనికరంగల దేవుడు, దయాదాక్షిణ పూర్ణుడు ప్రభా, మీ కృపను బట్టి మీ దయని బట్టి రక్షించినావు ప్రభా. తండ్రి, మీ ప్రజలుగా ఒకనిగా చేర్చినారు ప్రభా. నిచ్చిన మా తండ్రి, మీ నామను బట్టి ప్రభా నిలవబడవలసి ఉంటుండగా దయతో మీ దాసుని జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నాకున్న ఏ యోగ్యత, ఏ అర్హతను బట్టి మీ సన్నిలో నేను నిలవబడలేదు ప్రభా. తండ్రి, మీ పని కొరకై పిలువబడిన దానిని బట్టి కూడా మీ సన్నిలో నిలబడలేదు. కేవలము మీ చేతిలో ఒక సామాన్యమైన ప్రభా తండ్రి, సాధారణమైన వస్తువులే ప్రభా మీకు అప్పగించుకుంటుండగా మీరు కనికరించము. మీ రక్తం యొక్క ప్రోక్షణ మీ దాసు మీద ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి దేవా ప్రభా తండ్రి, ఎవరికంటే నేను యోగ్యుడను కాను ప్రభా, ఎవరికంటే శ్రేష్టమైన వాడను కాను. ప్రియమైన మా తండ్రి, మరోసారి మీ దాసును దృష్టించండి ప్రభా. పరిశుద్ధపరచము, అభిషేకించము ప్రభా. మిమ్మల్ని మీరే మాకు ప్రత్యక్షపరచుకునవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ తగిలిన ఆస్తులను అప్పగించుకుంటూ ప్రభా మీ సన్నిధికి రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రములు. ఇంకనూ మార్గమజులను వారిని కూడా దయతో మీరు దృష్టించవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. శత్రు కార్యములని విశ్వాసంతో ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో బంధిస్తూ దయగలిగిన మీ హస్తములకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగంలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి శ్రేష్టమైన సంగతులు యోహాను ద్వారా జ్ఞాపకం చేయబడతా వచ్చినాయి. వాక్యము అయినటువంటి దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఆదియందు వాక్యం ఉండెను అని రాయబడి ఉంటుంది. అదే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు అని రాయబడి ఉంటుంది. అంటే ఆదియందు వాక్యము, ఆదియందు దేవుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? త్రియేక దేవుని మనము సేవిస్తూ ఉంటున్నాం. ఆయన తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు వారిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన బయలుపరుచుకున్నప్పటికీ కూడా ఏకైక దేవుని మనము ఆరాధించేటువంటి వారికి ఉంటున్నాం. కానీ ఆయన లేకుండా ఏమి కూడా కలగలేదు. దాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? సర్వసాధారణంగా సృష్టికర్త అయిన దేవుని మనము ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నాం. ప్రభు స్తోత్రాలు. లోకంలో అనేకులు గురుడితనములో ఉంటూ ఉండగా ప్రభు మన కన్నులు తెరవజేసి మనల్ని నిర్మాణకుడు, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని సృజించినటువంటి వాడిని ఎరుగునట్లుగా ప్రభువు మనల్ని చేసినాడు. దాన్ని బట్టే మనం ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. ప్రభుని గురించి ఇంకా చెప్తూ ఆయన వెలుగు అన్న మాట మనకు ఇక్కడ జ్ఞాపం చేయబడతా వచ్చింది. కానీ ఇప్పుడు యోహానేమో వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు. ప్రభువు యేసుక్రీస్తు వారైతే ఆయన వెలుగుగా వచ్చినట్లుగా దేని వాక్యలో మనం చూస్తాం. కానీ ఆ వెలుగు అనేటువంటి యేసుప్రభువు వారి గురించి ఎన్నో వాక్య భాగాలు మనకు మన గమనంలో మనం ఎరుగుదము. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక మాట అయితే మనకు జ్ఞాపకం చేయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినటువంటి 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను అని రాయబడుతుంది. ఇక్కడ ఆ వెలుగైనటువంటి యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన నిజమైన వెలుగు అని అర్థం. నిజమైన వెలుగు అన్నప్పుడు దాన్ని బట్టి ఇంకా ఏం అర్థమవుతుందంటే అబద్ధమైన వెలుగులు కూడా ఉన్నాయని కొంత భావం వస్తూ ఉంది. అంటే ఆ పేరు మీద అనేకులు రావచ్చు కాక, దేవుడు అనేటువంటి పేరు పెట్టుకోనో లేదంటే వెలుగు అని పేరు పెట్టుకోనో ఎందరైనా రావచ్చు కాక. కాబట్టి ఆయన మాత్రమే నిజమైన వెలుగు. ఆయన కాకుండా వేరొక ఏ వెలుగైనా సరే అది అబద్ధముతో కూడినటువంటి వెలుగు. నిజమైన వెలుగు ఏం వెలుగు అంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉంటున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది, అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు అనే మాట మనము చూడగలుగుతాం. కాబట్టి ద్వితీయం లేనటువంటి వాడు, ఆయనే నిజమైన వెలుగు. కాబట్టి దేవుని వాక్యంలో నిజమైన వెలుగు అన్నప్పుడు ఆ వెలుగులకు ఉండేటువంటి మరొక లక్షణం గురించి మనకు అంటే ఆయన మాత్రమే నిజమైన వెలుగు అని చెప్పడానికి, వెలుగు పేరు మీద పెట్టుకునేటువంటి ఇతరమైన వెలుగుల విషయంలో చూస్తే అవి నిజమైన వెలుగు కాదు అనటానికి ఒక ప్రాముఖ్యమైన లక్షణం దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడి ఉంటుంది. అందుకనే ఈ సందర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా వచ్చినారు. ఏమని చెప్తా వచ్చారు? ద్వారపాలకుడు, మరి యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 8వ వచనం, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొను వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. కాబట్టి ఆయన కంటే ముందుగా వచ్చిన వారు లోకంలో ఎందరో వచ్చినారు. కొంతమంది అంటారు విచిత్రంగా, యేసుప్రభు కంటే ముందు ఆయన వచ్చినాడు కదా, ఆయన కంటే ముందు వచ్చినాడు కదా, ఆయన మొన్న వచ్చినవాడు కదా అని అంటారు. అదే విషయాన్ని మరి యూదులు కూడా అంటా వచ్చినారు. ఏమంటా వచ్చినారు? నువ్వు అబ్రహాముని ఎరుగుదువా అంటే, నువ్వు నిన్నగాక మొన్న మరియమ్మ గర్భాన్ని పుట్టినవాడు కదా అని అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు? అబ్రహాము కంటే ముందుగా ఉన్నటువంటి వాడు నన్ను సెలవిచ్చినాడు. కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది 2023 సంవత్సరాల క్రితం. వీటికి తలంపు ఏంటంటే, ఆయనకు ముందైనా ఆయనకు తర్వాత అయినా ఆయన్నే నిజమైన దేవుడు, నిజమైన వెలుగుగా ఉంటున్నాడు. దాని కొరకే ఒక శ్రేష్టమైన లక్షణం మన దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక, ఇవన్నీ మనం పరిచయమైన వచ్చినాలే క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. మొదటి యోహాను 1వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. అదనమాట. కానీ ఆయన నిజమైన వెలుగంటే అర్థమైందంటే ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు. యేసు ప్రభువే పరిశుద్ధుడు అంటే అర్థమైందంటే ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు. ఆయన వలే పరిశుద్ధుడైన వాడు, పాపము లేనివాడు, చీకటి ఏ మాత్రము లేనివాడు ఇంకా ఎవరు కూడా లేరు. ఒకవేళ ఆయా గ్రంథాలలో ఆయా స్థితిగతులు మనుషులను మరి ఎతికి పరీక్షించినా కూడా ఎవరు కూడా దొరకరు. ప్రభు స్తోత్రాలు. ప్రభు ఆయన కృపను బట్టి మరి ఆయనే నిజమైన వెలుగుగా ఉంటున్నాడు. ఆ వెలుగు ఏమైంది చెప్పండి? పరలోకములో ఉన్నటువంటి ఆ వెలుగుగా ఉన్న ఆ ప్రభు నీ కొరకై నా కొరకై తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం, ఆ తీర్పు ఇదే వెలుగు. కాబట్టి వెలుగు లోకములోనికి వచ్చాను. ప్రభు స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన వెలుగై నిజమైన వెలుగైనట్టు ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చాడు. కానీ ఎందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చినాడు? మనం వెలిగించడానికి వచ్చినాడు. మనం వెలిగించమని మనం ఎక్కడ ఉన్నాం? దేని వాక్యంలో అసలు మనం చీకట్లో ఉంటాం కాదు. దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనమే చీకటి. అది కాబట్టి మనం చీకట్లో ఉన్న మాట వాస్తవమే, పాపంలో ఉన్న మాట వాస్తవమే, కానీ మనమే పాపలమై ఉంటున్నాం. కనుక పాప లోకములో ఉండడం వేరే సంగతి, మనమే చీకటి అయి ఉంటున్నాం. అదే మాట ఎఫెసీ పత్రిక రాసు అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుంటామండి. మీ భాగం అందరూ కూడా తెరవండి దయచేసి. మాతో పాటు బిగ్గరగా చదవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఎఫెసీ 5:8 అందరం కలిసి, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి పూర్వమందు మనం ఎలాంటి వారు ఉన్నామంట? చీకటిగా ఉంటా వచ్చినాం. చీకటిగా ఉండడం మాత్రమే కాదు, చీకటిగా ఉన్న మనము, చీకటిలో ఉన్న మనము
ఏం చేస్తున్నాం? వెలుగైనటువంటి యేసు ప్రభుని ఏం చేస్తున్నాం? మనం ద్వేషించినాం. కాబట్టి ఆ వెలుగును మనం ప్రేమించవలసి ఉన్నది. ఆ వెలుగును కొరకై మనం వెతకవలసి ఉన్నది. వెలుగును వెతకకపోగా మనం ఏం చేస్తున్నామంటే వెలుగును మనం ద్వేషించినాం. వెలుగును ద్వేషించడము మరి తక్కువ అన్నట్లుగా అనుకొని ఎట్లా ఏం చేసినాం? చీకటిని ప్రేమిస్తూ వచ్చినాం. కాబట్టి చీకటిని ప్రేమించే క్రమములో వెలుగును ద్వేషించినాం. వెలుగైన యేసు ప్రభుని మనం ద్వేషించినాం. దీని వాక్యంలో అందుకని మనం బాగా పరిచయం వచ్చిన భాగమే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడి ఉంటుంది. 19వ వచనం, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక అని రాయబడి. కానీ వెలుగును మనం ప్రేమించబోగా ఏం చేస్తున్నామంట? ఆ వెలుగు మీద, ఆ ప్రభువు మీద మనము తిరుగుబడుతూ వచ్చినాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథము 24వ అధ్యాయం. యోబు గ్రంథము 24వ అధ్యాయం దయచేసి 13వ వచనం. వెలుగు మీద తిరుగుబడు వాళ్ళు కలరు, వీరు దాని మార్గంలో గుర్తుపట్టరు. కాబట్టి వెలుగును గుర్తుపట్టరు, ఆ త్రోవలో నిలకపోక ఏం చేస్తున్నారంట? ఆ వెలుగు మీద ఏం చేస్తూ వచ్చినారు? తిరగబడుతూ వచ్చినాం. ఒకటేమో మనం చీకటిగా ఉంటా వచ్చినాం, రెండవది చీకటిలో ఉన్న మనము, చీకటై ఉన్న మనం వెలుగైన ప్రభుని మనము మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాం. అని లోబడకపోగా ఆయన యొక్క ప్రేమ పిలుపును ఎంతో కాలం నిర్లక్ష్య పెట్టి మనము తృణీకరించిన వారుగా మనం ఉంటా వచ్చినాం. దీని ఒక వాక్యంలో జ్ఞాపం చేసుకుంటా వస్తే అంత మాదిరి కాదు. ఒకప్పుడు మనం ఎలాంటి వారు ఉన్నామంటే చీకటిలో తిరుగులాడుతూ వచ్చినాం. అందుకని చీకటిలో తిరుగులాట అనేటువంటి ఏం చూపిస్తుందంటే మరి మార్గం తెలియదు, ఎటెళ్లలో తెలియదు, మరి ఏమంటారు, తడవులాడేటువంటి స్థితిలో ఒకప్పుడు మనము ఉంచబడుతూ వచ్చినాం. అందుకని 53వ అధ్యాయం మనం చూడాల్సిన అవసరం లేదు, కానీ యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉంటుంది? మనమందరము దారి తొలగి బొత్తిగా చెడినటువంటి వారం. అది ప్రతి వాడు తన సొంత. చూడండి 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఆరవ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన, ఎవరికి ఇష్టమైన త్రోవల వల్ల వెళ్ళిపోతా వచ్చినాం. ఎందుకని ఇష్టమైన త్రోవకి వెళ్ళిపోయినాం? నిజమైన త్రోవ మనకు కనిపించలేదు. కారణం ఏంటంటే మనలో చీకటిలో ఉన్న కారణాన్ని బట్టి. చీకటిలో అందుకని ఎలాంటి అనుభవం అంటే అది తడవులాడేటువంటిది. చూడండి యోబు గ్రంథం దయచేసి 12వ అధ్యాయం. యోబు గ్రంథము 12వ అధ్యాయం దయచేసి 25వ వచనం. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు, మత్తుకొనిన వాడు తూలినట్లు. కాబట్టి తడబడుతూ వచ్చినాం, తౌళ్ళాడుతూ వచ్చినాం, తడబడుతూ వచ్చినాం. ఎందుకంటే చీకటిలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఇశ్రాయేల్ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. మరి 3 దినాలు దేవుడు ఏం చేసినాడు? ఐగుప్తు దేశంలో చీకటి ఉన్నట్లుగా చేసినాడు. చీకటి ఉండగా చేసినప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కాలేదంట. అసలు కదలలేకపోయినారంట. ఎందుకంటే కదిలితే ఏటెళ్ళాలో తెలియదు. అలాంటి అనుభవం మీకు ఉందో లేదో? ఒక్కోసారి కరెంటు పోతుంది, మంచిగా అంటే మధ్యరాత్రుల్లో కరెంటు పోతుంది. అప్పుడు అట్లంతా ఫ్యాన్లు ఆగిపోతాయి కదా, లైట్లు ఆగిపోతాయి, బాగా చెమట పోస్తుంది, మెలకు వస్తుంది. అట్లాంటప్పుడు అన్ని కిటికీలు ఇటీలు అన్నీ వేసేసి ఉంటాయి అన్నమాట. ఒకసారి నేను అట్లానే లేచిన తర్వాత తలుపు దగ్గరికి వెళ్ళాలని ఏం కనిపించట్లేదు. మళ్ళీ అనుమానం, ఏదన్నా వస్తువులు పెట్టున్నామా, దాన్ని తొక్కుతామా, దాని మీద పడతామా, లేదా దాన్ని పడేస్తామా అని అట్లా తౌళ్ళాడుకుంటా ఏది తలుపు ఏ పక్కుందో ఏది ఆ తౌలాడే క్రమంలో నేను ఏ దిక్కు తిరుగున్నానో తెలియదు, ఎటున్నానో తెలియదు. తర్వాత చివరికి ఎట్లయితేనేమి చిన్నగా తలుపు దగ్గర పోయాను. కరెంట్ వచ్చింది. చివరికి నేను తలుపు దగ్గర పోయాను అనుకున్న నేను ఎక్కడున్నానో తెలిసిన తలుపు దగ్గర లేను, కిటికీ దగ్గర పోయాను. అంటే ఒకప్పుడు అలాంటి వారం చీకట్లో ఏం చేస్తున్నాం మనకు అర్థం కానిటువంటి పరిస్థితి. తడవులాడుతూ వచ్చినాం, తడబడుతూ వచ్చినాం. అందుకే దేని వాక్యంలో దయచేసి నిర్గమాకాండము 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం
10వ అధ్యాయము 23వ వచనం, 3 దినములు ఒకనినొక్కడు కనుగొనలేదు, ఎవడనూ తానున్న చోట నుండి పోయిను అయినను ఇశ్రాయేలు వారికి వారి నివాసములలో వెలుగు ఉండెను. కాబట్టి ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాం. రెండవదిగా వెలుగు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాం, లోబడకుండా వచ్చినాం. దేవుని యొక్క సువార్తకు మనం లోబడలేదు. మూడవదిగా కాబట్టి ఆ చీకటిలో మనకి ఇష్టమైన విధానంలో తవుళ్లాడుతూ దిక్కు ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో మనం ఉన్నటువంటి వారం. ఇలాంటి స్థితిలో ఉన్న మనం చివరికి మన అంతం ఎక్కడికి వెళ్తూ వచ్చింది? చీకటిలో నుండి ఎక్కడికి మనం నడిపించబడతా వచ్చినాం? కటిక చీకటిలోనికి నడిపించబడతా వచ్చినాం. ఆ కటిక చీకటి ఉండే స్థలం ఏది? యుగ యుగాలు మండేటువంటి అగ్నిగుండం. కాబట్టి చీకటిలో ఉన్న మనం, చీకటిలో మనకి ఇష్టమైన త్రోవలో నడుచుకున్నటువంటి మనం, వెలుగును ద్వేషించేటువంటి మనం దేనికి మనం పాత్రులుగా ఉన్నాం? కఠినమైన ఆ యొక్క చీకటిలోకి వెళ్ళటకు మార్గం వరకే మనము పాత్రులమై ఉంటున్నాం. ఒక మాట చెప్పాలంటే మనము నిత్య నాశనానికి ఏడవబడుచున్నటువంటి వారం. అలాంటి స్థితి మనది. అందుదేనో వాక్యంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. కాబట్టి దీని ఒక వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారం, చీకటిలో ఉన్నవారం, చీకటి అయి ఉన్నవారం, కటిక చీకటిలోనికి నడిపించబడుతున్నాం మనం. ప్రభు స్తోత్రాలు. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రభు జ్ఞాపకము చేసుకున్నటువంటి వాడుగా ప్రభు ఉంటున్నాడు. అందుకనే దీని వాక్యంలో ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినాడు. ఈ స్థితిలో నిన్ను నన్ను వెలిగించడానికి ఆయన వచ్చినాడు. కానీ వెలుగు అనేటువంటిది మరి ఎట్లా కలిగింది? ప్రభు ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, ఆయన వెలుగు కమ్ము అని పలుకగా వెలుగు ఆయన. మా వాడు ఈ మధ్య ఒక ప్రశ్న వేసినాడు, ఫోన్ చేసి, డాడీ అట్లా కాదు, మరి సూర్యుడు చంద్రుడు కలుగ చేయక మునుపు వెలుగు ఉందా లేదా అనేది ప్రశ్న వేసినాడు. అది ఆదికాండంలో స్పష్టంగా ఉంది. ఏం రాయబడింది? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిను. తర్వాత 4వ దినానికి వచ్చిన తర్వాత అక్కడ వెలుగుని ఏలటానికి సూర్యుడిను, రాత్రిని ఏలటానికి చిన్న జ్యోతిని అక్కడ ప్రభు చేసినాడు. కాబట్టి ఆ వెలుగు అనేటువంటిది ఆయన నోటి మాటను బట్టి వచ్చిన వెలుగు. కానీ వెలుగు కమ్ము అని పలికినటువంటి ఆ దేవుడే ఆయన ఏం చేసినాడు? మన హృదయాలలో ఆయన ప్రకాశించినాడు. అది దేని వాక్యంలో మనకి ఇవన్నీ కూడా పరిచయమైన వచ్చినాలే. అయితే దేని వాక్యము తెరచి చూడటము, తరచుగానైనా సరే తెరచి చూడటం ఆశీర్వాదకరం కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించు కాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయములలో ఆయన ఏమైనాడంట? ఆయన ప్రకాశించినాడని రాయబడతా ఉంది. కానీ వెలుగు ఎలాగ ఆయన మనం ప్రకాశించినాడు? దేని ద్వారా ఆయన ప్రకాశించినాడు? 4వ వచనం చూడండి, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా. కాబట్టి ఆయన సువార్త అనేటువంటి ఆ ప్రకాశము ప్రకాశించడం ద్వారా ఆయన మన హృదయంలో ఏం చేశాడని చెప్పండి? ఆయన ప్రకాశించినాడు. అందుకనే దేవుని వాక్యంలో మరి వ్రాయబడి ఉంటుంది ఏమని? వాక్యము వెల్లడి అగుట తోడనే ఏం కలిగిందని చెప్పండి? వెలుగు కలిగేను. 119వ కీర్తనలు 119, 119వ కీర్తన దయచేసి 130వ వచనం, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. కాబట్టి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ వచ్చినప్పుడు ఆ వాక్యము వెల్లడగుడు ద్వారా సువార్త అనే ప్రకాశము మరి ప్రకాశించడం ద్వారా ప్రభు మనల్ని ఏం చేసినాడు? ఆయన మన హృదయంలో ప్రకాశించట్లుగా చేసినాడు. అందుకని ఆ వెలుగును గురించి రాయబడతా వచ్చింది. ఎలాంటి వెలుగులో నడిపించబడినాం? ఆశ్చర్యకరమైన వెలుగు. కాబట్టి ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, మనం ఎక్కడికి నడిపించబడినామంట? ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించబడినాం. అందుకనే దావీదు అంటాడు,
కాబట్టి ఆయన యెహోవా నా వెలుగు, నా రక్షణ అని అంటాడు. దయచేసి కీర్తనలు 27వ కీర్తన, కీర్తనలు 27వ కీర్తన నా వెనకాల దయచేసి మీ బైబిల్ తెరవండి. మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. కానీ ప్రభు స్తోత్రాలు, దేవుని యొక్క కృపను బట్టి ప్రభు మనల్ని ఎలాగ చేసినా చెప్పండి, ఆయన వెలుగుగా మనలను చేసినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు స్తోత్రాలు, ఆయన మనల్ని వెలిగించినాడు, ఆయనే మనకు వెలుగుగా చేయబడినాడు. అందుకని ఈ వెలిగించబడిన వారముగా ఒకప్పుడు చీకట్లో ఉన్న మనలను ప్రభు ఎలాంటి శ్రేష్టమైన ఆధిక్యంలో తీసుకొచ్చినాడు. ఆయన మనల్ని వెలిగించి ఏం చేసినాడు, దేవుని యొక్క ఇంటిలోనికి మనల్ని తీసుకొని వచ్చినాడు. దేవుని యొక్క ఇంటిలోకి మనల్ని నడిపించింది ఎవరు? ఆయనే. ఆ వెలుగైన యేసు ప్రభువే మనల్ని రక్షించి తన ఇంటిలోనికి మనల్ని చేర్చినాడు. అందుకని మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ మరి రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రభు మనల్ని వెలిగించిన దేవుడు, ఆ వెలిగిన యేసు ప్రభు ద్వారా దేవుని ఇంటికి మనల్ని తీసుకొని వచ్చినాడు. 43వ కీర్తన, కీర్తనలు 43, 3వ వచనం, నీ వెలుగు నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వస్తాయి. కానీ ప్రభు స్తోత్రాలు, ఆయన మనల్ని రక్షించిన దేవుడు. అందుమాదిరి కాకుండా ఆయన మనల్ని ఏం చేసినాడు, ఆ వెలుగు ద్వారా కాబట్టి ఆయన ఇంటికి మనం తీసుకుని వచ్చినాడు, త్రోవ చూపించినాడు దేవునికి ఇంటికి. అందుకే దేని వాక్యం రాయబడుతుంది, ఎక్కడ తీసుకొచ్చినాడంట, పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చినావు. కానీ ప్రభు స్తోత్రాలు, మన దేవుని ఇంటిలోనికి తీసుకుని రాబడినాం. ఆయన నివాస స్థలం, ఆయన పరిశుద్ధ పర్వతమోది. కాబట్టి అక్కడికి మనం నడిపించబడిన వారుగా మనం ఉంటున్నాం. అందుకని ఇక్కడ ఒక మాట కూడా రాయబడతా వచ్చింది, ఏమన్నాడు, నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చినావు. అంటే దేవుని యొక్క మందిరమే ఆయన నివాస స్థలం. అదే సమయంలో ఆ నివాస స్థలములలో ఎవరు వస్తున్నారు, నివాస స్థలాలు ఉంటున్నాయి. అంటే నివాస స్థలంలో నివాస స్థలాలు అట్లుంటాయి. ఆ నివాస స్థలాలే నీవు నేను. ప్రతి వారము కూడా ఒక నివాస స్థలం ఆయనకు. అయితే దేవుని మందిరము ఆయన నివాస స్థలం. కాబట్టి నివాస స్థలములు ఏమంటే స్థలములకు ప్రభు మనల్ని ఆయన ప్రజల మధ్యకు తీసుకుని వచ్చినాడు, ఆయన ఇంటిలోనికి తీసుకుని వచ్చినాడు. ప్రభు స్తోత్రాలు, దేవుని యొక్క ఇంటిలో మనకి అనుగ్రహించబడిన ఆధిక్యత ఏంటంటే దేవుని ప్రజల సహవాసము. పరిశుద్ధ నివాస స్థలాలు ఉండేటువంటి స్థలానికి ప్రభు తీసుకొచ్చినాడు. ఆయన ప్రజలైన ఆయన పేరు పెట్టబడిన ప్రజల యొద్దకు మనల్ని తీసుకొచ్చినాడు. ఎంత దేవుని ప్రజలతో ఉండటం అనేటువంటిది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. లోకంలో దేనికంటే కూడా శ్రేష్టమైనది ఏంటంటే దేవుని ప్రజలతో కలిసి నివసించడం శ్రేష్టమైన భాగ్యం. ఎంత గొప్ప భాగ్యమయ్యా అని అంటే, దేవుని ప్రజలు ఎంత శ్రేష్టమైన వారంటే, మనము మోషేని అడిగితే చెప్తాడు, అయ్యా మోషే దేవుని ప్రజలు ఎంత శ్రేష్టమైన వారంటే మోషే అంటాడు. కాబట్టి తను కంపేర్ చేసి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, రాజభవనములో రాజభోగములు అనుభవిస్తూ శ్రేష్టమైన స్థలములో ఉండేటువంటి ఒక మనుషుని కంటే, ఆ స్థితి కంటే సరైన వస్త్రాలు లేకుండా మట్టి పని చేస్తూ కటిక కారముతో తింటూ పూరి గుడిసెల్లో ఉంటూ ఏమంటారు ఆ యొక్క కటిక నేల మీద పండుకునేటువంటి ఆయన పేరు పెట్టిన ప్రజలతో ఉండటము గొప్ప భాగ్యం అంటాడు ఆయన. ఎంత గొప్ప ఆధిక్యత. ఇరిగినాడు కాబట్టే దాన్ని తృణీకరించేసి వచ్చినాడు, సంతోషంతో వచ్చినాడు. ఎందుకోసం వచ్చినాడు? దేవుని ప్రజలతో ఉండటం కొరకు వచ్చినాడు. ప్రభు స్తోత్రాలు. కాబట్టి ఆయన మనల్ని వెలిగించిన దేవుడుగా మాత్రమే కాకుండా ఎక్కడ తీసుకొని వచ్చాడు ఆయన మనల్ని చెప్పండి? దేవుని యొక్క నివాస స్థలానికి. అందులో దేవుని యొక్క మందిరములో ఏముంటున్నదంట, ఒక మాట నేను జ్ఞాపం చేసి ముందుకు వెళ్తాను. 43వ కీర్తనలోనే 4వ వచనం, అప్పుడు నేను. కాబట్టి దేవుని మందిరంలో ఏమున్నది చెప్పండి? దేవుని యొక్క బలిపీఠం ఉన్నది. ప్రభువు యేసుక్రీస్తు వారు వధించబడిన గొర్రెపిల్ల ఆయన మన ముందు ప్రదర్శించబడుతుంటున్నాడు. కాబట్టి ఆ బలికి సాదృశ్యముగా ఉన్నటువంటి ప్రభు యొక్క బల్ల మన మధ్య ఉంచబడుతూ ఉంది. కానీ దేవుని యొక్క మందిరం అంటే బలిపీఠం ఉండే స్థలం. దేవుని యొక్క దాసులు ప్రార్థన చేస్తూ రాగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ రాగా దేవుని సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దీపస్తంభమే దేవుని యొక్క మందిరం. దేవుని బలిపీఠం ఉండేటువంటి స్థలం అది.
ప్రభు స్తోత్రాలు, ఎంత గొప్ప ఆధిక్యతలోనికి ప్రభు మనం తీసుకుని వచ్చినాడు దేవుని వాక్యంలో. అందుకని బలిపీఠం మాత్రమే కాదు, దేవుని మందిరంలో మరొక అనుభవం ఏంటంటే చెప్పండి, 4వ వచనంలోనే వద్దకు ఆనంద సంతోషములు కలుగు చేయు. కాబట్టి ఆనంద సంతోషములు కలుగు చేసేటువంటి దేవుడు అంటే అర్థం ఏంటి? కలుగు చేయడం అంటే అర్థం ఏంటి? ఒకవేళ నాకు ఆనందం లేకపోవచ్చు గాక, సంతోషం లేకపోవచ్చు గాక, దానికి 1,00,000 కారణాలు ఉంటే ఉండదు కాక. నా అనారోగ్యమో, నాకు నా ఆర్థిక పరిస్థితుల్లో, లేదంటే నా కుటుంబ సమస్యలో, వ్యక్తిగత సమస్యలో, లేదంటే నా బంధువుల మధ్య సమస్యలో, అదో ఇదో ఏదో కారణం. కానీ ఎవరు కూడా నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఏ కొదవలేదు, ఏ శ్రమ లేదని చెప్పేవారు ఎవరు కూడా ఉండరు. అయితే దేవుని యొక్క ఇంటిలో ఎట్లాగా సంతోషంతో ప్రభుని ఆరాధించగలుగుతుంటున్నాం? ఎందుకు దేవుని యొక్క మందిరానికి పాటలు పాడుకుంటూ సంతోషంగా రాగలుగుతున్నాం? కానీ లోకంలో ఉంటుండగా ప్రతికూలమైన పరిస్థితులు ఏ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఇంటిలో ఎందుకు ఉండగలుగుతున్నామంటే ఈ ఆనంద సంతోషాలు భౌతికమైన వాటిని బట్టి కలిగిన సంతోషాలు కాదు, ఇవి దేవుడు మనలో పుట్టించే సంతోషం. రక్షించిన దినాన ఏ రక్షణ కూర్చిన ఆనందం మనలో ఉంచున్నాడో అనుదిన జీవితంలో దేవుని ఇంటిలో ఆనంద సంతోషములు ఆయన ఏం చేస్తాడు మనలో చెప్పండి? పుట్టించేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనలో పుట్టించేటువంటి ఆనంద సంతోషములు అనేటువంటివి వాటి యొక్క లెక్క మొత్తం ఎంతో తెలుసునా దాన్ని కంపేర్ చేసి మరి చెప్పినాడు మరి కీర్తనాకారుడు. ఒకని ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. కీర్తన గ్రంథం, కీర్తనలు దయచేసి 4వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కీర్తనలు 4:7 అందరం కలిసి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు, ఎన్నో అనుమానాలు, ఎంతో భయాలు. ఈ విత్తనాలు మంచియేనా, నాకు లేవా తెలియదు. వేసిన తర్వాత మొలుస్తాయా లేవా తెలియదు. వేసిన తర్వాత తెగులు వస్తాయా, ఏమేమి తెగులు వస్తాయో తనకు తెలియదు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఉంటేమో తెలియదు, కరువు వస్తుందేమో తెలియదు. పంట పండినా కూడా సమృద్ధిగా పండిద్దో పండదో తెలియదు. అలాంటిది ఒక రైతుకు చక్కగా పంట పండితే ఎంత సంతోషమో. ఎందుకంటే తనకు పడిన కష్టం అంతటికి ఫలితము దొరికిన సందర్భం అది. అది పంట పండితేనే రైతు సంతోషంగా ఉంటుంది. అట్లాంటిది అధికంగా పంట పండింది. ప్రతి సంవత్సరము ఏదో అంటే ఉదాహరణ చెప్తున్నాను, నాకు అంత అవగాహన లేదు. ఏదో 10 బస్తాల్లో ఎక్కువ మహా అంటే 20 బస్తాలు పండుతున్నాయి. 20 బస్తాలు పండిన రోజు అబ్బా ఎక్కువ పండిందని సంతోషపడి ఈ రైతుకు ఆ సంవత్సరం 30 బస్తాలు పండింది. ఎట్లుంటుంది చెప్పండి? కష్టపడిన రైతుగా అది మనం చెప్పుకోవడానికి వినడానికి సరిగా ఉంటుంది, కానీ ఆ సంతోషం ఏంటనేది రైతుకు తెలుస్తుంది అన్నమాట. అందుకని దావీదు అంటున్నాడు, దానికంటే అధికమైన సంతోషం. ప్రభు స్తోత్రాలు. ప్రభు నిన్ను నన్ను వెలిగించడం మాత్రమే కాదు, ఎక్కడ తీసుకొచ్చినాడు ఆయన మనలను? దేవుని యొక్క ప్రజలలోనికి తీసుకుని వచ్చినాడు. దేవుని యొక్క మందిరం ఏంటి? దేవుని మందిరం బలిపీఠమున్న స్థలం. దేవుని మందిరం ఏంటి? ఆ మందిరం ఆనంద సంతోషము కలుగు చేసే దేవుడు కలుసుకునేటువంటి స్థలం అది. ప్రభు స్తోత్రాలు. దానిని బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. కానీ ఇక దేవుని యొక్క మందిరంలోనికి మనం ఎందుకు తీసుకుని రాబడుతున్నాం? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, కానీ దేవుని యొక్క మందిరములో కొరకు మాత్రమే నీవు నేను తీసుకుని రాబడలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము నిత్యము ఆయన సన్నిధిలో ఉండుట కొరకు ఏర్పాటు చేయబడిన వారం. అందునే దేవుని వాక్యంలో ఆ యొక్క దీపస్తంభం విషయమై ప్రభు చెబుతూ, ఆ యొక్క దీపస్తంభం అనేటువంటిది ఆ యొక్క ప్రత్యక్ష గుడారము వెలుపట పరిశుద్ధ స్థలములో అది ఏం చేయబడాలా? నిత్యము వెలుగుచూ ఉండాలా. నిత్యము వెలుగుచుండడానికి దాన్ని ఏర్పాటు చేయమని చెప్పినాడు. అదే దేవుని వాక్యంలో అలా నిత్యము వెలగట కొరక ఏం అవసరమని చెప్పినాడు? దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె కావాలని చెప్పినాడు. అంటే ప్రభు స్తోత్రాలు. నీవు నేను వెలిగించబడినామంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒక దీపవృక్షం వలె మనం రాగలిగినామంటే, మనం వెలుగుతూ ఉన్నామంటే కారణం ఏంటి? అచ్చమైన ఒలివ, ఏ కల్తీ లేనటువంటి ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు నీ కొరకై నా కొరకై శిలువలో మేకులతో కొట్టబడి కొడాలతో కొట్టబడి దేహమంతా గాయాలు పడి దంచబడిన యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి ఆ నూనె మనం వెలిగించబడడానికి కారణమవుతుంది. అందుకని ఆ దీపవృక్షానికి ఇప్పుడు ఆ మాటలు నేను క్లుప్తంగా జ్ఞాపం చేస్తాను. వచ్చిన భాగాలు దయచేసి లేవికాండం 24వ అధ్యాయం దయచేసి 2వ వచనం చదవండి.
దీపము నిత్యము వెలుగుచుండినట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన కాబట్టి దీపము నిత్యము వెలుగుతూ ఉండాల. ప్రభు స్తోత్రాలు. ప్రభు నిన్ను నన్ను ఎందుకు రక్షించినాడంటే, ఎందుకు వెలిగించినాడంటే, ఆయన నివాస స్థలమైన దేవుని ప్రజలతో చేర్చి, అంత మాత్రమే కాదు ఇక్కడ ఆనందింపజేసి, ఇక్కడ మనం సంతోషింపజేసి, అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిత్యత్వములో ఆయనతో కూడా ఉండుట కొరకై ప్రభు మనల్ని రక్షించిన వాడుగా ఉంటున్నాడు. దాని కొరకే మన ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. దయచేసి 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం అందరము కలిసి చదువుతామండి. బిగ్గరగా చదవండి. మీ భాగము స్పష్టంగా బిగ్గరగా చదవాలని మనం చేస్తున్నాం. 22వ అధ్యాయము 4వ వచనం. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నోసల్లా యందు ఉండును. కాబట్టి ఇది దేవుని స్తోత్రాలు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేయుచూ ఉండుట కొరకాయ, నిత్యము ఆయనతో ఉండుట కొరకాయ ఆయన మనలను వెలిగించిన వాడుగా ప్రభు ఉంటున్నాడు. కనుక ప్రభు స్తోత్రాలు. మనం వెలిగించబడిన వారం, దేవుని యొక్క ప్రజలతో కూడా చేర్చబడి నిత్యత్వము కొరకు సిద్ధపరచబడుచు ఉన్నవారం. అంత మాదిరి కాదు, ఇంకొక తలంపు నేను క్లుప్తంగా జ్ఞాపం చేస్తాను. ఆయన లోకానికి వెలుగు మాత్రమే కాదు, మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి? వెలుగుగా చేసినాడు. మరి ఆయన వెలుగు మనమే వెలిగే కదా, అన్నీ ఒకటేనా? వేరు వేరు. ఆయన వెలుగు అంటే అర్థమైందంటే, అందుకనే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. మీకు బాగా తెలుసు. సూర్యుని ఏమంటారు చెప్పండి? స్వయం ప్రకాశకుడు అంటారు కదా, స్వయం ప్రకాశ నక్షత్రం. అది అంటే దానంతరం అదే వెలుగుతూ ఉంటుంది. అది చంద్రుడు రాత్రిపూట బాగా ఏమంటారు వెలుగు ఉంటుంది. అంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. అయితే మరి ఎందుకు వెలుగుతో కనబడుతున్నాడు రాత్రిపూట? సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడటం ద్వారా చంద్రుడు వెలుగుతున్నట్లుగా మనకు వెలిగిస్తాడు అనమాట. కానీ ఈ చీకటి లోకములో కానీ ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన వెలుగైన ప్రభు నీ కొరకై నా కొరకై ఎంతో గొప్ప క్రయధనం చెల్లించి మనల్ని రక్షించి ఈ చీకటి లోకములో చీకటిని పారదోలి ప్రకాశించుడు కొరకై మనల్ని ప్రభు ఉంచినాడు. ఇప్పుడు మనం ఎలాంటి వెలుగు అంటే ఆయన వెలుగును పొంది వెలుగుచున్న వెలుగు మనం. అందుకే దీని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. దయచేసి కీర్తన గ్రంథం 34వ కీర్తన, కీర్తనలు 34. దయచేసి జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము దయచేసి 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా, వెలుగు ఎట్లా కలుగుతా ఉంది? ఆయన తట్టు చూడగా. అందుకని ఆయన ముఖ దర్శనం, దేని వాక్యం రాయబడింది. మోషే చక్కని ప్రార్థన ఒక పాటగా రాసినాడు. ఏమన్నాడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఎవరైతే దేవుని ముఖ దర్శనం చేస్తూ ఉంటారో, ఆ వెలుగు కిందకు వస్తారో, ఆ వెలుగుతో ఉంటారో, ఆయనతో అన్యూన్యంగా ఉంటారో, సన్నిహితంగా ఉంటారో, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దోషాలు ఏమైపోతుంటాయి చెప్పండి? తేటగా కనబడిపోతూ ఉంటాయి. సరిచేయబడినటువంటి వారుగా, నూతన పరచబడిన వారుగా. అంటే చంద్రుడు కూడా రకరకాల చంద్రుడు కదా, ఏమంటారు చంద్రగ్రహణం అంటారు. ఆ రోజు ఎంత చీకటి ఉంటుందో అంత చీకటి ఉంటుంది. కానీ మనం ఎలాగ చేసినట్టు ప్రకాశించే వెలుగు ఎట్లా వస్తుంది? ఆ ప్రకాశించే వెలుగు ఆయన ముఖ దర్శనం ద్వారా నూతన పరచబడిన వారమై, సరిచేయబడిన వారమై, బలపరచబడిన వారమై ప్రభు మనల్ని ప్రకాశించేవారుగా చేసి, ఈ వెలుగు ఎక్కడి నుండి వస్తుందంటే ఆయన ముఖ దర్శనం వల్ల మనకు కలిగేటువంటి వెలుగు. అందుకని 36వ కీర్తనలో కూడా 36వ కీర్తన 9వ వచనం. నీ యొద్ద జీవ పూడ కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కాబట్టి మనం వెలుగు పొంది వెలుగుగా ప్రకాశించే వారిగా ఉంటున్నాం. కాబట్టి ఆయన తట్టు చూడగా కలిగినటువంటి వెలుగుగా దేని ఒక వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రభు స్తోత్రాలు. కాబట్టి ప్రభు చేత మనం వెలిగించబడిన వారిగా ఉంటున్నాం. రెండవదిగా
కాబట్టి దేవుని యొక్క ఇంటిలోనికి మనం చేర్చబడిన వారికి ఉంటున్నాం. నిత్యత్వం కొరకు సిద్ధపరచబట్టు కొరకై దేవుని ప్రజలతో ప్రభు మనల్ని చేర్చిన వాడిగా ఉంటున్నాడు. మూడవదిగా మనకు జ్ఞాపం చేయబడుతుంది, ఆయన ముఖ కాంతిలో కాబట్టి ఆ వెలుగును పొంది ప్రభు కొరకు ప్రకాశించినట్లుగా ప్రభు మనల్ని జ్ఞాపకము చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. చివరిగా నాలుగవది నేను చెప్పి ముగించేస్తాను. కానీ ఎలాంటి వారిగా మనం చేశాడంటే ఆయన మార్గములో నడిచేవారిగా ప్రభు మనల్ని చేసినాడు. అందుకు దేని వాక్యం రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని వెలిగించి ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు. ఎట్లా నడిపిస్తున్నాడు, ఆయన మార్గములు మనం చూపించి, ఆయన మార్గములు మనకు నేర్పించి, ఆయన మార్గం నుంచి మనం బోధించి, ఆయన మార్గములలో ప్రభు మనలను నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అనేక సందర్భాలు ఉన్నాయి, కానీ అయితే ఒక వచనం మాత్రం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎందుకు ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు? మనకు కనబడటానికి, ఆ దారి స్పష్టంగా కనబడటానికి, ఆ మార్గంలో నడుచుకోవడానికి. ప్రభు స్తోత్రాలు. ఆయన మనం వెలిగించడం మాత్రమే కాదు, రెండవదిగా మనకు దేవుని వాక్యంలో ఆ దేవుని ప్రజలతో చేర్చడం మాత్రమే కాదు, ప్రభు కొరకై లోకంలో వెలిగేటువంటి మాత్రమే కాదు, ఆయన మనల్ని ఆయన మార్గంలో నడిచేటువంటి వారిగా ప్రభు మనల్ని చేస్తున్నాడు. కానీ ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! ఒకప్పుడు వెలుగైన ప్రభు ఆ చీకటిలో ఉన్న చీకటైన మనలను ఎంత గొప్ప ఆధిక్యతలోనికి ప్రభు నడిపించాడు. తన హృదయంలో ఉంచుకున్న వారమై క్లుప్తంగా మనం ప్రభుని ఆరాధిస్తాము. దానికంటే ముందుగా ఓ పాట పాడుకుంటాం.